పంట పండించే నేల స్వభావాన్ని బట్టి యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు పొందొచ్చు. అయితే చాలా మంది రైతులు ఇష్టానుసారంగా రసాయన మందులు చల్లుతున్నారు. భూమిని పట్టించుకోకుండా పలు రకాల ఎరువులు చల్లుతుండటంతో భూములతో పాటు పంటలు దెబ్బతింటున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఎలాంటి వ్యవసాయ భూములున్నాయి, వాటిలో ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి, ఏ పంటలు సాగు చేయాలో ఇప్పుడు చూద్దాం. నేల అంటే కంటికి కనిపించే బాహ్య పొర కాదు, దాని లోపల ఎన్నో పొరలను అంతర్భాగంగా కలిగిన ఒక సముదాయం. మన భవిష్యత్ ఆరోగ్యకరమైన నేలపైనే ఆధారపడి ఉంటుంది. నేల లేకుండా ఆహార భద్రత ఉండదు. భారీ సంఖ్యలో సూక్ష్మజీవులు నివసించేందుకు ఆవాసం కల్పిస్తుంది. అవి మట్టికి పోషకాలను అందించడం వల్ల పరస్పర సహజీవనం, సుస్థిరమైన వాతావరణ సమతుల్యతకు దారితీస్తోంది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన నేలపై రైతులకు అవగాహన లేక అధిక దిగుబడుల కోసం అనేక రసాయన మందులను వెదజల్లుతూ జీవోత్సవం లేకుండా చేస్తున్నారు. అసలు తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి నేల రకాలు ఉన్నాయి, వాటిలో ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి, ఏ పంటలు సాగు చేయాలో తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త రాజేశ్వర్ నాయక్. ముఖ్యంగా మన రాష్ట్రంలో చూసుకున్నప్పుడు ముఖ్యంగా నల్లరేగడి నేలలు, ఎర్ర నేలలు, చిలక నేలలు, దుబ్బ నేలలు, లాటరైట్ నేలలు ఎక్కువ మోతాదులో విస్తరించి ఉన్నాయి. అందులో ప్రధానంగా చూసుకుంటే ముఖ్యంగా నల్లరేగడి నేలలు. నల్లరేగడి నేలల్లో కూడా ముఖ్యంగా అందులో లోతుగల నేలలు ఉన్నాయి, మధ్యస్థ లోతుగల నేలలు ఉన్నాయి, తక్కువ లోతుగల నేలలు ఉన్నాయి. ఆ రకంగా మనం చూసుకుంటే ఎర్ర భూములలో కూడా ఉన్నాయి, చిలక భూములలో కూడా ఉంటాయి, అదేవిధంగా దుబ్బ భూములలో కూడా ఉంటుంది, అదేవిధంగా లాటరైట్ భూములలో కూడా లోతుగల నేలలు, లోతు తక్కువ నేలలు కూడా ఉంటాయి. అయితే ఇందులో ప్రధానంగా చూసుకున్నప్పుడు ఏంటంటే ముఖ్యంగా మనకు సారవంతమైన నేల అనే విషయానికి వచ్చినప్పుడు ప్రధానంగా నల్లరేగడి నేలలు చాలా సారవంతమైనవి. మామూలుగా వేరే నేలలకు పోల్చుకుంటే నల్లరేగడి నేలలు చాలా సారవంతమైనవి కాబట్టి ప్రధానంగా ఏంటంటే ఈ నల్లరేగడి నేలల్లో కూడా లోతు ఎక్కువ గల నల్లరేగడి పంటల నేలలు ఉన్నప్పుడు అక్కడ మనం పంట సాగు చేసినప్పుడు చాలా మంచి దిగుడు గల పంటలు వచ్చే అవకాశం ఉంది. అందులో ప్రధానంగా ఏంటంటే ఈ నల్లరేగడి భూములలో పత్తి ప్రధాన పంటగా సాగు చేసుకోవచ్చు. పత్తితో పాటుగా ముఖ్యంగా జొన్న, కందులు, ఇదే కాకుండా పండ్ల తోటల విషయానికి వచ్చినప్పుడు ముఖ్యంగా అరటి, అదేవిధంగా సపోటా, జామ ఇలాంటి పంటలు కూడా మనం వేసుకోవచ్చు. నీటి సౌకర్యం ఉన్నప్పుడు, నీటి లభ్యత ఉన్నప్పుడు ప్రధానంగా ఎందుకు చెప్పిన పంటలే కాకుండా వరి పంట కూడా వేసుకోవచ్చు. అయితే ఈ నల్లరేగడి భూములలో ఎక్కువగా అక్కడక్కడ నల్లరేగడి భూములలో, అదేవిధంగా మనకు తేలికపాటి భూములలో కూడా అక్కడక్కడ మన చౌడు నేలలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి చౌడు నేలల యాజమాన్యం కూడా మనం పాటించవలసి ఉంది. అందులో ప్రధానంగా చూసుకున్నప్పుడు చౌడు నేలలు మన తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా ఉదయం సూచిక తేలికపాటి నేలల్లో 8.5 కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఆ నెలలను మనం చౌడు నెలలు అంటాము. అదేవిధంగా చాలా మట్టుకు మొక్కలు పోషకాలు గ్రహించలేవు కాబట్టి దిగుబడి తక్కువ వస్తుంది. అదేవిధంగా అక్కడక్కడ మనకు పంటలు ఎండిపోయి చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ నెలను ముఖ్యంగా రైతులు భూసార పరీక్ష ఆధారంగా గమనించి ముఖ్యంగా ఈ నెల బాగు కోసం జిప్సం వాడుకుంటే చాలా బాగుంటుంది. ఇది కాకుండా ప్రధానంగా ఈ నెలలో ముఖ్యంగా వేసుకునే పంటలు అంటే చార గుణం తట్టుకునే పంటలు, వరి లాంటి పంటలు, అదేవిధంగా చార గుణం తట్టుకునే ఇతర రకాల పంటలు మనం సాగు చేసుకోవచ్చు. ఈ నెలలు పాడవకుండా సారవంతంగా తయారు చేసుకోవాలంటే ముఖ్యంగా జీలుగా, జనుము వంటి పచ్చిరొట్ట ఎరువులు వేసుకుంటే లాభదాయకంగా ఉంటుంది. అయితే ముఖ్యంగా నల్లరేగడి భూములలో మాత్రం నేను ఇందాక చెప్పినట్టు బంకమట్టి శాతం సుమారు 70 ఆ పైన ఉంటుంది. కాబట్టి ఈ బంకమట్టి శాతం ఎక్కువ ఉన్నప్పుడు నీరు నిల్వ ఉంచుకునే సామర్థ్యం ఈ భూములకు ఎక్కువ. ఎందుకంటే నల్లరేగడి భూములలో స్థూల రంధ్రాల కంటే సూక్ష్మ రంధ్రాల శాతం ఎక్కువ ఉంటుంది. కాబట్టి నీటిని నిల్వ ఉంచుకునే సామర్థ్యం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఒక ప్రాంతంలో లోతట్టు ప్రాంతంలో నిలబడకుండా వెంటనే మనం మురుగు కాలువల ద్వారా బయటకు తీసేయాలి. తద్వారా ఏంటంటే మన పంట దిగుబడి ఎక్కువగా ఆశించే అవకాశం ఉంది. తద్వారా పంట దిగుబడి కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రైతులు ఈ విషయాన్ని గమనించాలి. అదేవిధంగా ఎర్ర భూములు మన తెలంగాణ ప్రాంతంలో, అదేవిధంగా ఆంధ్ర ప్రాంతంలో కూడా ఎర్ర భూములు చాలా ఎక్కువగా ఉంటుంది. ఎర్ర భూములు ఎర్ర భూములు ఏంటంటే ప్రధానంగా లోతు తక్కువ కలిగి ఉన్నాయి, లోతు ఎక్కువ కలిగి ఉన్నాయి. అయితే ఈ భూములలో ప్రధానంగా ఈ మధ్య ముఖ్యంగా మనము పత్తి పంట వేసే రైతులు ముఖ్యంగా దగ్గర అంటే వర్షకు వర్ష మధ్య దూరం 90 సెంటీమీటర్లు, అదేవిధంగా మొక్కల మధ్య దూరము 15 నుంచి 20 సెంటీమీటర్లు ఉండేటట్టు రైతులు అధిక సాంద్రతలో పత్తి సాగు చేసుకుంటే ఎర్ర భూములలో కూడా మనము ఎక్కువగా దిగుబడి సాధించే అవకాశం ఉంది. ఇదే కాకుండా ముఖ్యంగా వర్షాకాలంలో తక్కువ కాల పరిమితి గల పంటలు ముఖ్యంగా పెసర, మినుము,
ఇవే కాకుండా జొన్న, మొక్కజొన్న, వర్షాధారంగా పంటలు సాగు చేసుకోవచ్చు. అంటే నీటి సౌకర్యం ఉంటే ఈ పంటలను సాగు చేసుకుంటే 2-3 పంటలు కూడా మనం సాగు చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ మధ్య మనకు ఇంకో నెలలు ఏంటంటే దుబ్బ నెలలు. ఈ దుబ్బ నెలలు ఏంటంటే గుట్ట ప్రాంతాల్లో, కొండ ప్రాంతంలో లోతు తక్కువ గల భూములు కొద్దిగా ఎక్కువ. ఇందులో ఏంటంటే ఇసుక శాతం దాదాపు 70% ఆ పైన ఉంటుంది కాబట్టి ఆ నెలలో మన దుబ్బ నెలలు, ఇసుక నెలలను పరిగణించబడుతుంది. కాబట్టి ఈ భూములలో ముఖ్యంగా లోతు తక్కువ ఉంటుంది. కాబట్టి ఈ లోతు తక్కువ గల భూములలో స్వల్పకాలిక పంటలు అంటే ముఖ్యంగా అపరాలు, పెసర, మినుము అంటే 3 నెలలు 4 నెలలు మన చేతికి వచ్చే పంటలు అవి ముఖ్యంగా అంటే పెసర కావచ్చు, మినుము కావచ్చు, అదేవిధంగా బొబ్బర్లు కావచ్చు, ఉల్లివాలు కావచ్చు, ఇలాంటి పంటలు మనం సాగు చేసుకుంటే బాగుంటుంది. నీటి సౌకర్యం ఉంటే పండ్ల తోటలు కూడా మనం సాగు చేసుకోవచ్చు. ఇదే కాకుండా మన రాష్ట్రంలో ముఖ్యంగా లాటరైట్ నెలలు ఎక్కువగా అన్ని జిల్లాలలో లేవు. ప్రధానంగా ఇవి మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో కొన్ని ప్రాంతాలలో విస్తరించి ఉన్నాయి. ఆ భూములలో కూడా చాలా మంచి పంటలు ముఖ్యంగా చెరుకు సాగు చేసుకోవచ్చు. అదేవిధంగా ఇతర పంటలు సోయా చిక్కుడు సాగు చేసుకోవచ్చు. పత్తి కూడా బ్రహ్మాండంగా పత్తి పంట కూడా బాగా వస్తుంది. అదేవిధంగా కూరగాయ పంటలు కూడా అన్ని రకాల నెలల్లో వేసుకోవచ్చు. అయితే చాలామంది రైతులు ఏంటంటే ఈ కూరగాయ పంటలను రైతులు ముఖ్యంగా మంచి నాణ్యమైన విత్తనాలు సేకరించి విత్తన శుద్ధి చేసుకొని పంటలు సాగు చేసుకుంటే రైతుకు లాభదాయకంగా ఉంటుంది. కాబట్టి రైతులు ఈ విషయాన్ని గమనించాలి. అయితే ముఖ్యంగా మనకు ఒక అంగుళం నేల ఏర్పడడానికి సుమారు 600 నుంచి 1000 సంవత్సరాల కాలం పడుతుంది. కాబట్టి నేలను కాపాడుకోవాలి. భూసార పరీక్ష ఆధారంగానే వివిధ నెలల్లో పంటలు సాగు చేసుకోవాలి. అదేవిధంగా నీటి సౌలభ్యం ఉన్నప్పుడు ముఖ్యంగా నీటి సౌకర్యానికి తట్టుకునే దీర్ఘకాలిక రకాలు వేసుకోవచ్చు. ఒకవేళ వర్షాధారంగా పంటలు సాగు చేసే రైతులు ఏ రైతైనా సరే వర్షాధారంగా పంటలు సాగు చేస్తే మాత్రం రైతులు ముఖ్యంగా స్వల్పకాలిక రకాలు, అదేవిధంగా తక్కువ నీటిని తీసుకునే పంటలు, నీటిని వినియోగించే పంటలు సాగు చేసుకుంటే లాభదాయకంగా ఉంటుంది. తెలంగాణలో 22 రకాల నేలలు ఉన్నాయన్నారు. నల్ల, ఎర్ర నేలల్లోనే అనేక రకాలున్నాయి. నీటి నిల్వ సామర్థ్యం, పోషకాల లభ్యత నేల స్వభావం బట్టి ఉంటుంది. అక్కడక్కడ చౌడు భూములు ఉన్నాయి. ముఖ్యంగా నేలల్లో సేంద్రియ కర్బనం తక్కువగా ఉంది. వీటిని సరిచేయడానికి పచ్చిరొట్ట ఎరువులు వాడాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.